హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను చేయబోయే రెసిపీ ఎగ్ కర్రీ అన్నమాట. ఎగ్ కర్రీ ఎవరికి రాదని ఈజీగా తీసి పాడేయకండి. ఎవరైనా రిలేటివ్స్ సడన్గా వస్తే ఎంతో అమోఘంగా చిటికలో చేసి పెట్టే కర్రీయే ఎగ్ కర్రీ అన్నమాట. దీనిని ఎలా చేసుకోవాలో, ఎగ్ పులుసు అన్నమాట, ఎలా చేసుకోవాలో ఈ ప్రాసెస్లో చూద్దాం. ఆనియన్స్ని అయితే కట్ చేసేసుకొని ఆయిల్లో పెట్టేసుకొని ముందుగా బాయిల్ చేసుకోవాలి ఎగ్స్ని. బాయిల్ చేసుకున్న ఎగ్స్ని పక్కన పెట్టేసి ఉల్లిపాయలు మగ్గడానికి ఉప్పు, పసుపు, కారం తగినంత వేసేసుకొని మగ్గించాలి. తర్వాత ముందుగా నానబెట్టుకున్న చింతపండు పులుసుని మొత్తం అందులో వేసేసుకోవాలి. అందులో కొంతమంది అయితే వేయించుకుంటారు ఎగ్స్ని ముందు, నేను అట్లా చేయను. ఈ పులుసులో వేసేస్తాను అనమాట. చక్కగా ఉడికిపోయి ఉప్పు పట్టి చాలా బాగుంటుంది. ఎంతో టేస్టీ అయిన ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. దీనిపైన కొంచెం మసాలా చల్లుకోండి, చాలా బాగుంటుంది. ఓకేనా?